నమస్కారం. ముందుగా ఇక్కడ ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుల యొక్క కనుసంగంలో ఈ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా నడుస్తుంది. ఆ విషయం నేను చెప్పట్లా, లేకపోతే మా పార్టీయో లేకపోతే మాకు అనుకూలంగా ఎవరైనా ఉంటే వాళ్ళేం చెప్పట్లా. ఈరోజు స్వయాన ఆంధ్రజ్యోతి పేపర్లో వేశారు. ఏమని వేశారు? ఈ జిల్లాలో దందా నడుస్తుంది, దాని వెనకమాల ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్కి సంబంధించిన ప్రజాప్రతినిధి ఉన్నారు అని చెప్పని ఈరోజు స్వయాన వాళ్ళ పేపర్లోనే వేస్తాం జరిగింది. మేము నిర్మోహమాటంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను చెప్తున్నా, ఏదైతే ఈ దందా ఉందో, రేషన్ బియ్యం దందా ఉందో, దాని వెనకమాల ముఖ్యమైన కారణం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని ఉన్నారు. ఒక సిండికేట్ లాగా తన ఆఫీస్లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని, కిషోరు ఇంకెవరో రామచంద్రరావు అంట, ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా ప్రతి మండలానికి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుని పెట్టుకుని ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి ఈ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా కేశినేని చిన్ని ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సిండికేట్ ఏం చేస్తున్నారు? ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నెలకి మీకు 25 లక్షల రూపాయలు ఇస్తాం, మీరు మాకు సహకరించిందని చెప్పని ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. ఎంపీకేమో నెలకు 1 కోటి రూపాయలు ఇస్తున్నారు, ప్రతి ఎమ్మెల్యేకేమో నెలకి 25 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇందులో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తప్పితే కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న మన పార్లమెంటుకి నగరంలో ఒక ఎమ్మెల్యే ఈ సిండికేట్ వెళ్తే గెట్అవుట్, మీరు నా దగ్గర రామాకన్ అని చెప్పని అన్నారు. రూరల్ ప్రాంతానికి సంబంధించిన ఒక దళిత ఎమ్మెల్యే ఎవరైతే ఎంపీతో గొడవ పడుతున్నారో అతనికి మేము ఇవ్వకూడదని చెప్పని వాళ్ళిద్దరికి తప్పితే మిగిలిన 5 ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్నారు, 1 కోటి రూపాయలు చిన్ని తీసుకుంటున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలోనే, వీళ్ళ ఆదేశాలతోనే ఈ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతాందని చెప్పని అందరూ చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే ఉమ్మడిగా ఉన్న కృష్ణా జిల్లాలో కానివ్వండి, లేకపోతే కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాలో కానివ్వండి, ఒక్క ఎంపీ లేకపోతే ఎమ్మెల్యేలు పేదలకు సంబంధించిన బియ్యం మెరుగర డబ్బులు సంపాదించిన నీచంగా దిగజారిపోయారంటే అది ఈ ప్రభుత్వంలోనే దిగజారిపోయారు. మా కర్మ, మా ప్రజల కర్మ ఇలాంటి ఒక ఎంపీని గెలిపించినందుకు ఈరోజు విజయవాడ పార్లమెంట్లో ఉన్న ప్రజానికం ప్రతి ఒక్కరిగారో బాధపడుతున్నారు. ఇసుక, మట్టి, ఫ్లై యాష్ కానివ్వండి, రేషన్ బియ్యం కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, డబ్బులు వసూలు చేస్తాం కానివ్వండి, ఏమైనా ఈవెంట్లు పెడితే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి నువ్వు ఇంత కట్టాల్సిందని చెప్పిన బెదిరింపులు కానివ్వండి, ఇలాంటి సంస్కృతి ఈ వ్యక్తి ఎంపీ అయిన తర్వాతే మా నగరంలో, మా జిల్లాలో వస్తాం జరిగింది. విజయవాడ పార్లమెంట్కి ఎంతో గొప్ప వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. చెన్నిపాటి విద్య గారు, ఉపేంద్ర గారు, వడ్డే శోభనేశ్వరరావు గారు, రాజగోపాల్ గారు, కేశినేని నాని గారు, వీళ్ళ పేరు చెప్తే విజయవాడ జరిగింది మంచిగానే ఉండి, లేకపోతే ఢిల్లీ స్థాయిలో వీళ్ళు చేసిన మంచి ప్రతి ఒక్కరి గారు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఎంపీ పేరు చెప్తే నేను చెప్పట్లా, స్వయాన వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే చెప్పారు, ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఎంపీ అంటే మట్టి పేకాట అని చెప్పని విధంగా మార్చిన ఎంపీ ఎవరు ఉన్నారంటే అది చిన్నియే. ఒకసారి నేను బాధపడతా ఉంటా, మా ఇంట్లో గారు నన్ను చిన్ని అని పిలుస్తారు, అతని పేరు చిన్నియే, నా పేరు చిన్నియే, కానీ ఏదో దేవుడి అదృష్టం లేకపోతే మా తల్లిదండ్రుల పెంపకమో అలాంటి అలవాట్లు లేకపోతే అలాంటి బుద్ధులు మాకు లేవు. అతనికి వచ్చినాయి. ప్రతి దాంట్లో కూడా రూపాయి, ఏ విధంగా రూపాయి దోచుకోవాలి, ఏ విధంగా రూపాయి దండుకోవాలని చెప్పిన ఆలోచన తప్పితే ఈ నగరానికి, ఈ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలకి మంచి చేద్దామని చెప్పిన ఉద్దేశం ఇక్కడ ఉన్న ఎంపీకి లేదు. అతనికి తోడు ఆ ఎమ్మెల్యేలు గారా దాచుకుందాం అని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క 7 నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాం చిన్నికి, మీ అన్నయ్యని చూసి నేర్చుకో, నాని గారిని చూసి నేర్చుకో. 10 సంవత్సరాలు ఈ పార్లమెంట్కి ఎంపీగా పనిచేశారు. ఇలాంటి ఆరోపణ కానివ్వండి, లేకపోతే ఇలాంటి సంఘటనలు కానీ ఒకటన్నా జరిగిందా? ఏ రోజు గారా ఒక్క మచ్చ లేకుండా ఆయన 10 సంవత్సరాలు ఎంపీగా గర్వంగా, దమ్ముగా, ధైర్యంగా పనిచేశారు. ఈ పార్లమెంట్కి టాటా ట్రస్ట్ ద్వారా ఈ పార్లమెంట్ ఆయన దత్తత తీసుకున్నారు. నువ్వేమో నీ అక్రమ సంపాదన కోసం మా పార్లమెంట్ నువ్వు దత్తత తీసుకున్నావు. మొన్నే హైదరాబాద్లో ఒక పెళ్ళిలో ఎంపీ దగ్గర స్నేహితుడు కనిపించారు. మాటల మధ్యలో ఏంటి మా పార్లమెంట్ ఈ విధంగా మీరు చేస్తున్నారంటే పైన చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏమంటలేదా అంటే చిన్ని అన్నారంట, నేను 300-200 కోట్లు ఖర్చు పెట్టాను,
ఆ డబ్బులు నేను సంపాదించుకోవాలి కదా, కాబట్టి నేను ఆ డబ్బులు సంపాదించుకుంటున్నా అని చెప్పారంట. లోకేష్ చెప్పినా నేను డబ్బులు సంపాదించుకుంటానని చెప్పారంట. టికెట్ ఇస్తే పోటీ చేస్తా, మళ్ళీ ఓడిపోతే హైదరాబాద్ వెళ్ళిపోతా అనే ఉద్దేశంతో ఈ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కానీ మంచి చేయాలి, ప్రజానికానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇదివరకు దేశంలో విజయవాడ పేరు అనగానే కనకదుర్గమ్మ గురించి, ప్రకాశం బ్యారేజ్, కృష్ణానది గురించి ఇవన్నీ వినేవాళ్ళం. ఈరోజు ఢిల్లీలో విజయవాడ గురించి అంటే మట్టి, పేకాట, ఇసుక, ఫ్లై యాష్, ఎలా డబ్బులు సంపాదించుకుందాం, ఎలా స్కాములు చేద్దాం, ఎలా దేవాదాయ భూములు దోచుకుందాం అనే ఆలోచన తప్ప ఆ పేరు మా విజయవాడ నగరానికి వస్తాం చాలా బాధాకరంగా ఈరోజు మా అందరి గారు ఉంది. ఎప్పటికైనా అధికారులు, కలెక్టర్ గారు కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి, లేకపోతే మిగిలిన అధికారులు అందరు గారు కళ్ళు తెరిచి ఏదైతే జరుగుతున్న దందా ఉందో వెంటనే ఆపాలని చెప్పని మీ అందరం గారు కోరుకుంటున్నాం. అధికారుల్లాగా పనిచేసి తెలుగుదేశం పార్టీ నాయకులుగానో లేకపోతే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న నాయకులుగా కాకుండా అధికారులుగా పనిచేసి ఈ రేషన్ మాఫియాని అరికట్టాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మేము డిమాండ్ చేస్తాం. 5 సంవత్సరాలు మేము పరిపాలించాం. ఎప్పుడన్నా మా మీద ఎలాంటి ఆరోపణ వచ్చిందా? మా పార్టీ నాయకుల మీద ఎలాంటి ఆరోపణ వచ్చిందా? 2 సంవత్సరాల మీ ప్రభుత్వంలో, మీ పరిపాలనలో మీ నాయకులు దోచుకునే విధానంగానే ఉండే, దౌర్జన్యాలుగానే ఉండి, రౌడీయిజంగానే ఉండి, ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు, యాసిడ్ దాడులు చేసే విధానంగానే ఉండి, ఈ సంస్కృతి ఎప్పుడన్నా ఉందా విజయవాడకి అని చెప్పని ఈరోజు ఆ కూటమిలో ఉన్న నాయకుల్ని ప్రశ్నిస్తూ చంద్రబాబు గారు, లోకేష్ గారు వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలి. వెంటనే ఎవరైతే వెనకమాల ఉన్న మీ ఎంపీ ఉంటారో, మీ ఎమ్మెల్యేలు ఎవరైతే నెల వసూలు చేస్తున్నారో వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా వార్నింగ్ ఇవ్వండి, వాళ్ళని అరికట్టాలని చెప్పని ఈ సందర్భంగా వాళ్ళని చెప్తూ, అధికారులు గారు పేద ప్రజల కోసం పనిచేసి ఆ పేదలకు సంబంధించిన బియ్యాన్ని కాపాడాలని చెప్పని చెప్తూ సెలవు తీసుకుంటున్నారు.